హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యమున. ఈ వీడియోలో ఎల్లమ్మ మొక్కులు పార్ట్ 2 చూపెడుతున్నాను ఫ్రెండ్స్. మాకు సంతానం కలిగితే తొట్లే కడదామని అమ్మవారికి ఓడిబియ్యం పోస్తామని మొక్కుకున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా మేము కోరుకున్నట్లుగానే మాకు బాబు జన్మించడం జరిగింది. సో అందువల్ల ఈ పుట్టు వెంట్రుకల మొక్కులు అనేవి ఓడిబియ్యం పోస్తూ అన్ని మొక్కులు చెల్లించుకుందామని ఈరోజు మేము వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియోలో చూపెడుతున్నట్లుగా ముందుగా అమ్మవారి బోనం సమర్పించడానికి మేక మొహం కడిగి కాళ్ళు కడిగి బొట్లు పెడుతున్నాము. అలాగే నెక్స్ట్ సప్పుళ్ళతో అమ్మవారికి బోనం సమర్పిస్తాము. అలాగే ఆటపిల్లను కూడా సమర్పిస్తాము ఫ్రెండ్స్. చూడండి, బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్, పట్నం చేశారు. నెక్స్ట్ మేము దర్శనానికై లోపట్లకి వెళ్ళాం. చూడండి, ఎల్లమ్మ దేవాలయంలో ఎల్లమ్మ తల్లి చెట్టు కొమ్మకి ఎలా ఉందో చూడండి.
లోపల ఎక్కువగా వీడియోస్ తీయొద్దన్నారు. సో అందుకే నార్మల్గా తీసాము. చూడండి లోపల వ్యూ చాలా డిఫరెంట్గా ఉంది మిగతా దేవాలయాల కంటే. అమ్మవారు అలాగే అక్కడ బొట్లతో అలాగే అన్ని రకాల మొక్కులతో అందరు ఎక్కువ మంది ఉండడంతో వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. ఇక నెక్స్ట్ యాటపిల్ల అమ్మవారికి సమర్పించడానికి కలుషాక పోస్తున్నారు. జడతిస్తేనే ఇక్కడ అమ్మవారికి కానుకగా సమర్పించడం జరుగుతుంది. అలాగే కోడి మరియు మేకపిల్ల రెండిటికి కూడా కళ్ళు అండ్ నీళ్లు కూడా సమర్పిస్తున్నారు. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మొక్కులన్నీ కూడా ఈ ఆడపిల్లతో చూసారుగా జడతిచ్చింది వీడియోలో. ఈ విధంగా మా ఆచారం ప్రకారం ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా యాటపిల్లను సమర్పించేసి మేము మొక్కులు తీర్చేసుకున్నాం. తర్వాత పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్లో విడిది చేసాము. ఎందుకంటే అక్కడ వండుకోవడానికి ప్లేస్ సరిగా లేనందున పక్కనే ఒక ఫంక్షన్ హాల్ ఉండే, సో అక్కడికి వెళ్ళినాం. ఇక్కడ ఆడపిల్ల జడత ఇవ్వకముందు క్లిప్స్ కొన్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే అమ్మవారికి కొబ్బరికాయను కూడా సమర్పించాం. అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కులన్నీ కూడా చెల్లించిన తర్వాత కొబ్బరికాయ కూడా మొక్కి కొట్టడం జరిగింది. ఆ వీడియోస్ చూస్తున్నారు మీరు. మా అత్తమ్మ ఇట్లా మొక్కుతున్నారు కోడిని. ఇట్లా నేను ఇక్కడ కొబ్బరికాయ అమ్మవారికి సమర్పిస్తున్నాను. తర్వాత ఇక్కడ మేము కొన్ని క్లిప్స్ ఫొటోస్ తీసుకున్నాము టెంపుల్ ముందు. చూడండి, కొబ్బరికాయ కొట్టిన తర్వాత అంతా కూడా అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక్కడ అందరం మొక్కినాము. మొక్కులన్నీ కూడా తీర్చుకున్న తర్వాత ఇక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్, మా అత్తమ్మ, మా ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు, ఫ్యామిలీ అంతా కూడా మేము పిలుచుకున్నాము. ఎందుకంటే ఎంటికల ఫంక్షన్ కదా. ఇక్కడ మా ఆయన కూడా ఒక ఫోటో దిగారు. చూడండి, ఎల్లమ్మ బోనంతో నేను కూడా ఫోటో దిగాను. మొక్కులన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న వ్యూ అనేది ఫంక్షన్ హాల్లో చూడగానే గణపతి విగ్రహం అక్కడ ఎదురుగా పెట్టారు. సో అందరూ కూడా ఇక్కడ ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. ఇంకా వంటలు అయ్యేసరికి అందరం కూడా చాలా టైం దొరికింది అందరికీ. సో ఇక్కడ పిల్లలు అయితే కొన్ని బాల్ అవి తీసుకొస్తే ఆడుకున్నారు. మా అబ్బాయి విరాజ్, అలాగే మా ఆడపడుచుల పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చారు, ఆడుకున్నారు. మా అబ్బాయి క్లిప్స్ కొన్ని పెట్టాను చూడండి, ఫొటోస్. ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడే మొక్కుతున్న ఫోటో కూడా యాడ్ చేసాము. తర్వాత మా సిస్టర్స్తోని అలాగే మా ఆడపడుచులతోని కూడా దిగాను. వెళ్ళిన మా రిలేటివ్స్, మా పిన్ని వాళ్ళు, మా డాడీ అందరూ కూడా. ఇక్కడ లొకేషన్ చాలా బాగుండడంతో కొన్ని అందరూ కూడా క్లిప్స్ ఫొటోస్ తీసుకున్నాము. సో
చాలా బాగున్నాయి ఫొటోస్. మా అబ్బాయి ఆడుకుంటా చూడండి. ఇంకా బ్యాక్గ్రౌండ్లో మా ఆడపడుచుల పిల్లలు ఆడుకుంటున్నారు. చాలా బాగుంది ప్లేస్. అలాగే తర్వాత వంటలు అయ్యేసరికి ఇదంతా కూడా జరిగింది. నెక్స్ట్ అందరం కూడా కూర్చొని బాయ్స్ సపరేట్గా, లేడీస్ సపరేట్గా కూర్చొని భోజనాలు చేసాం. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి అందరూ హ్యాపీగా కూర్చొని తినే క్లిప్ ఒకటి తీశాను, అందరూ కూడా చూడొచ్చు. నెక్స్ట్ జెంట్స్ సైడ్ కూడా ఒక వీడియో తీసి అందరూ హ్యాపీగా, చాలా విశాలంగా ఉంది ఇక్కడ ప్లేస్. చూడండి అందరూ కూడా కూర్చొని తినేసాం. కంప్లీట్గా అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది, నైట్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చేసాం. చూసారా ఫ్రెండ్స్ మా ఎల్లమ్మ మొక్కులు ఏ విధంగా ఎలా జరిగాయి అనేది మీరు కంప్లీట్గా చూడొచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది ప్లేస్. భోజనాలు అయ్యేసరికి అందరూ తినేసరికి ఈవినింగ్ అయింది. మధ్యలో మా బాబు పడుకున్నాడు. తర్వాత అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి నైట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, చూసారుగా కార్యక్రమం ఎలా జరిగిందో. చాలా బాగుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.